హలో ఫ్యామిలీస్, బాగున్నారా? నేను చుక్కకూర పాలకూర కర్రీ చేస్తున్నా. స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తుందండి స్క్రీన్ మీద. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టేసి శుభ్రంగా కట్ చేసుకున్న ఆకుకూర, చుక్కకూర, పాలకూర 2-3 వాటర్లో శుభ్రంగా కడిగి ఆకుని ముందే కడిగి పక్కకు పెట్టుకున్నా అండి. పని తొందరగా అవుతుంది అట్లయితే. అన్నీ వేసేసి ఆకుకూర, చుక్కకూర, పాలకూర వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిదండి. మన డైట్లో చేర్చుకోవడం వల్ల మన ఫ్యామిలీ హెల్తీగా ఉండడానికి, మన శరీరానికి ఆకుకూరలు చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఉప్పు, పసుపు, కారం ముందే తీసి పక్కకు పెట్టుకున్నా అండి. అది కూడా వేసేయాలి. ఆకుకూర మగ్గింది కదా, కొంచెం ఉప్పు పసుపు వేసాం కదా మనం, కొంచెం కర్రీ మిక్స్ చేయాలి. అంటే ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అన్నీ ఆకుకూరలో మిక్స్ అయ్యి ఆకుకూర తొందరగా ఉడుకుతుంది. ఆకుకూరలు తొందరగా కర్రీ అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. అలా వేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఇలా ఆకుకూర ఉడికిపోయి నీరంతా ఇంకిపోయి ఇలా కర్రీ ఉడకాలి. ఉడికిన తర్వాత ఆకుకూర, చుక్కకూర, పాలకూర కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇలా చేసుకొని మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. ఇంకొక రెసిపీలో కలుద్దాం. బాయ్.